రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని మోదీ చేరుకున్నారు. ఇటీవలే సర్జరీ చేసుకున్న పవన్ ను ఆయన పరామర్శించారు. అనంతరం చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో దేశ ప్రధాని పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం హెచ్ఎస్సీసీకి వెళ్లారు. హెచ్ఎస్సీసీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ గా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు దేశ ప్రధాని. ఆ తర్వాత సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సర్జరీ చేయించుకున్నారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మోదీ కుశల ప్రశ్నలు వేశారు. సో ఆరోగ్యంగా త్వరలోనే మరలా ప్రజాసేవకు పునరంకితం కావాలని ప్రధాని చెప్పారు. మోదీ వస్తారని ఎక్స్లో పోస్ట్ చేశారు చంద్రబాబు. దీంతో అటు చంద్రబాబు నివాసానికి కూడా మోదీ మరి కాసేపట్లో చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ఒకవైపు రాజకీయ పర్యటన, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు తన సన్నిహితుల ఇళ్లకు కూడా మోదీ వెళ్తూ ఉన్నారు. మొత్తంగా బిజీగా దేశ ప్రధాని భాగ్యనగరంలో గడుపుతున్నారు. కాసేపట్లో చంద్రబాబు ఇంటికి మోదీ వెళ్లనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నివాసానికైతే వెళ్లారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి వివరాలైతే తెలుసుకున్నారు. సో కాసేపట్లో చంద్రబాబు ఇంటికి మోదీ వెళ్లబోతున్నారు. ఇక అక్కడి నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకోబోతారు ప్రధాని. మొత్తంగా తెలంగాణ రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి, ప్రధాని ఆ వేదిక నుంచి ఎటువంటి సందేశం ఇటు తెలంగాణ ప్రజలకు అటు పార్టీ శ్రేణులకు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఉత్కంఠ రేపుతున్న అంశం. ఆ ప్రధాని ఏం మాట్లాడతారనే దానిపై అటు భారతీయ జనతా పార్టీతో పాటు మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. అంటే ఏ విధమైన అంశాలను తెరపైకి తీసుకొస్తారు, ఏ అంశాలను మాట్లాడే ప్రయత్నం చేస్తారు ప్రధాని అనేది మొత్తంగా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ సాగుతున్న పరిస్థితి. ఇక మొత్తంగా ప్రధాని పర్యటన అయితే భాగ్యనగరంలో బిజీగా కొనసాగుతుంది. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ప్రధాని పర్యటనను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు భాగ్యనగర ప్రజలకు ప్రధాని. సో పెద్ద ఎత్తున కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు కూడా రోడ్లపైకి వచ్చి మోదీకి అభివాదం తెలుపుతున్నారు. వారందరినీ చూస్తూ మోదీ ముందుకు సాగుతున్న దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. మోదీ కాన్వాయ్ ఏ విధంగా వెళ్తుందో మనం చూస్తున్నాం. సో మొత్తంగా భాగ్యనగరంలో బిజీగా గడుపుతున్నారు దేశ ప్రధాని. ఒకవైపు హెచ్ఐసిసికి వెళ్లారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత ఒక ప్రైవేటు కార్యక్రమం సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న దేశ ప్రధాని ఇక తనకు అత్యంత ఆప్తుడు సన్నిహితుడు అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సర్జరీ చేయించుకున్నారు. ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇంటికి స్వయంగా ప్రధాని వెళ్లి పవన్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి మరి కాసేపట్లో కూడా ప్రధాని చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా చంద్రబాబు పోస్ట్ చేశారు. సో ఇక అక్కడి నుంచి ప్రధాని బహిరంగ సభకు వెళ్లనున్నారు. మొత్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు అత్యంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి ఈ సభ గురించి. సభలో ప్రధాని ఏం మాట్లాడబోతున్నారు, దేశ రాజకీయాలకు సంబంధించి, అందులోనూ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ప్రధాని మాట్లాడే మాటలు రాజకీయంగా ఎటువంటి ప్రకంపనలు సృష్టించబోతున్నాయి, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పైన, ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ పైన ప్రధాని ఏ విధమైన విమర్శనాస్త్రాలు సంధించబోతున్నారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. రైట్, ఇక ఒకసారి మనం ప్రధాని పర్యటన వివరాలను చూద్దాం. ఇక కొద్దిసేపటి క్రితమే సింధు ఆసుపత్రిని ప్రారంభించారు. ఇక సాయంత్రం 6:25 పెరేడ్ గ్రౌండ్ కు ప్రధాని చేరుకోబోతారు. పెరేడ్ గ్రౌండ్ లోని బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7:20 గుజరాత్ వెళ్లనున్నారు ప్రధాని. మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్ లో పలు చోట్ల ఆంక్షలైతే విధించారు. ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 వరకు పలు ఆంక్షలైతే కొనసాగుతున్నాయి. మొత్తంగా ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన కొనసాగుతోంది. బేగంపేట ఎయిర్పోర్ట్లో మోదీకి ఘన స్వాగతం పలికారు. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు హెచ్ఐసిసి వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు ప్రధాని. అక్కడి నుంచి సింధు ఆసుపత్రికి వెళ్లారు. సింధు ఆసుపత్రి నుంచి ఇక పవన్ నివాసానికి వెళ్లారు. ప్రధాని మోదీ పర్యటన సాగుతోంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని శాల్వాతో సత్కరించారు.
ప్రధాని మోదీకి నంది జ్ఞాపికను అందజేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక మోదీకి శ్రీరాముడి ప్రతిమను బహుకరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 9,377 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు ప్రధాని. కాకతీయ టెక్స్టైల్స్ పార్క్ ను ప్రారంభించారు. గుడ్బెల్లూరు మహబూబ్ నగర్ 4 లేన్ల రహదారి నిర్మాణానికి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు ప్రధాని. ఇక హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయిలో పేరుందన్నారు ప్రధాని మోదీ. దేశాభివృద్ధిలో సైబరాబాద్ ది కీలక పాత్ర అంటూ కూడా కొనియాడారు. ఇక మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా సైబరాబాద్ ను తీర్చిదిద్దుతున్నాం. సైబరాబాద్ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించిన విషయాన్ని కూడా ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇక అక్కడి నుంచి తనకు అత్యంత ఆప్తుడు, సన్నిహితుడైనటువంటి పవన్ కళ్యాణ్ నివాసానికి మోదీ వెళ్లారు. అక్కడ పవన్ కళ్యాణ్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు దేశ ప్రధాని. అక్కడి నుంచి ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి కూడా ప్రధాని వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి ఇక నేరుగా సభకు వెళ్తారు. సభలో ఇటు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి, దేశ రాజకీయ పరిస్థితుల గురించి కూడా ప్రధాని మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.